చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తరువాత గిరిజన విద్యలో మార్పులు. ఆ రోజు ఆశ్రమ పాఠశాలలుంటే ఈరోజు గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, ఏకలవ్య స్కూల్స్, అలాగే స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లు, అలా ఎన్నో స్కూల్స్ పెట్టి గిరిజన విద్యార్థుల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ వాళ్ళకి విద్యను పూర్తిగా అభ్యసించే విధంగా చేస్తూ ఉన్నత విద్య కోసం అంబేద్కర్ ఓవర్సీస్ విద్య అని కూడా పెట్టి మనల్ని విదేశాలు కూడా పంపించి చదివించే ఘనత ఇప్పటి ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారిదని నేను సగర్వంగా తెలియజేయగలను. అలాగే విద్యతో పాటు వైద్యానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఊర్లో కూడా హాస్పిటల్ ఉండాలి. హాస్పిటల్ లేని దగ్గర కనీసం ఒక చిన్న సబ్ సెంటర్ హెల్త్ అయినా ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన తర్వాత గిరిజన గ్రామాలలో డోలీ మోతలు ఎక్కువగా ఉన్నాయని ఫీడర్ అంబులెన్సులు పెట్టి డోలీ మోతలకి చరమగీతం పాడాలని తీసుకున్నటువంటి నిర్ణయం మనం ఎంతో అభినందించవలసిన విషయం. ఈ రోజు కూడా గిరిజన ఆడపడుచులు రోడ్ల మీద డెలివరీ అవుతున్నాయంటే మనం ఎంతో సిగ్గుపడుతూ బాధపడుతున్నాం. అలాంటి పరిస్థితి నుండి గిరిజన గర్భిణీ వసతి గృహాలు ఏర్పాటు చేసి గిరిజనులకు ఫీడర్ అంబులెన్స్లు ఏర్పాటు చేసింది ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారిని మాత్రం నేను సగర్వంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మన గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, రోడ్లు ఈ 5 ఉంటే పూర్తి స్థాయిలో 80% కష్టాలు మనకు పోయినట్టే. ఇలాంటి కష్టాలన్నీ తప్పించడానికి గిరిజనులకు దాదాపు 250 గ్రావిటీ స్కీమ్స్ ఇచ్చి 70,000 కుటుంబాలకి త్రాగునీరు అందించింది మన చంద్రబాబు నాయుడు గారని మీకు సగౌరవంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే రోడ్లు చంద్రన్న బాట అని, చంద్రన్న కనెక్టివిటీ రోడ్స్ అని ఆ రోజు వేస్తే గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థల్ని అస్తమస్తం చేసేశారు సార్. పూర్తిగా ఫీడర్ అంబులెన్స్లు క్యాన్సిల్ అయిపోయాయి, బెస్ట్ అవైలబుల్స్ క్యాన్సిల్ అయిపోయాయి, గిరిపుత్రిక కళ్యాణ పథకం క్యాన్సిల్ అయ్యింది. అలాగే 1 కాదు 2 కాదు విదేశీ విద్య, ఉచిత కరెంటు, గిరి గోరుముద్దలు, సబ్సిడీతో ఇన్నోవాలు, సబ్సిడీతో పనిముట్లు, అలాగే వైటీసీ బిల్డింగ్ లో గర్భిణీ గృహం, అలాగే వైటీసీలో ఉన్నటువంటి గిరిజన యువతకి ఇస్తున్నటువంటి ట్రైనింగ్ ఇవన్నీ క్యాన్సిల్ చేసేసి మాకు వచ్చినటువంటి నిధుల్ని పక్కదారి పట్టి బోన్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గత 5 సంవత్సరాలుగా అష్ట కష్టాలు పడ్డాం సార్. అలాగే ఎవరైనా ప్రశ్నించి అడిగితే కొన్ని రేప్ కేసులు జరిగాయి, కొన్ని మర్డర్స్ జరిగాయి, కొంతమంది భూమి లాక్కున్నారు, కొంతమందిని రోడ్డు మీదే కొట్టారు, కొంతమందిని గుండ్లు గీయించారు, కొంతమందిని జైలు పాలు చేశారు. ఇలా దాదాపు 9 ఐటీడీఏ పరిధిలో మేమున్నటువంటి 30 లక్షల మంది ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో గిరిజనులం 30 లక్షల మంది ఏదో విధంగా గత ప్రభుత్వంలో ఎఫెక్ట్ అయి మేమందరం నానా కష్టాలు పడ్డామని మీకు చాలా బాధతో తెలియజేసుకుంటున్నాం సార్. ప్రతి గ్రామంలో చదువుకోవాలని మీరు స్కూల్ పెడితే ప్రతి గ్రామానికి స్కూల్ అక్కర్లేదని మహానుభావుడు తీసేశాడు సార్. ప్రతి గ్రామంలో ఫీడర్ అంబులెన్స్ ఉండాలని మీరు చెప్తే గ్రామాలకు ఫీడర్ అంబులెన్స్ అవసరమే లేదన్నాడు సార్. గిరిజన పిల్లలందరూ చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తే అసలు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ మీకెందుకు అని అడిగిన పరిస్థితి వచ్చింది సార్. గిరిజనులకి అంబేద్కర్ విదేశీ విద్య పెడితే సిగ్గు లేకుండా వాళ్ళ నాన్న పేరుతో పెట్టుకొని పేరు మార్చిందే కాకుండా కనీసం ఆ విద్యను కూడా పూర్తిగా క్యాన్సిల్ చేసి పడేశారు సార్. ఐక్యరాజ్య సమితిలో గిరిజనులందరికీ కూడా అన్ని హక్కులు కల్పించే విధంగా గిరిజనులు మేము కావలసినటువంటి హక్కులన్నీ అడిగే విధంగా సర్వస్వతంత్రంగా మాకిచ్చిన హక్కును కూడా హరించి మా భూములు లాక్కోవడం, అన్నిటికంటే ముఖ్యంగా మా భూమి మీద వాళ్ళ పేర్లు వేసుకున్నారు సార్. మా భూమి పట్టాల మీద వాళ్ళ బొమ్మలు ఉన్నాయి సార్. మా భూమి మా హక్కు అని గిరిజనులందరికీ ఇచ్చినటువంటి మీరిచ్చిన భూమి అరకు పాడేరులో 1,25,000 ఎకరాలు కాఫీ తోటలు సాగు చేసుకోమని మీరిచ్చినటువంటి భూమి ఈరోజు గంజాయి పంట పండించడానికి దళారులతో ఏర్పాట్లు చేసుకున్నటువంటి ఒక దుర్మార్గమైన ప్రభుత్వం లాస్ట్ టైం మేము చూసామని మీకు తెలియజేసుకుంటున్నాం సార్.